మరి నా పేరు ఐజయా, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మా పాస్టర్ గారు సూజన్ మార్గరెట్, దేవుడు ఒక బాబునిచ్చాడు. బాబు పేరు హిల్కియా. కుటుంబ సమేతంగా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నాం. దయచేసి మా కుటుంబం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, నేనైతే మరి పుట్టినప్పటి నుంచి అంధుడుగా పుడటం జరిగింది. నా 17వ సంవత్సరంలో మారుమనసు పొంది 18వ సంవత్సరం బాప్తీసం తీసుకొని 20వ సంవత్సరం నుండి యవ్వన ప్రాయములో దేవుని యొక్క సేవలోకి వచ్చి ఆయన పని చేయటానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి నా వర్తమానాలు వినటానికి మీకు అవకాశం ఏంటంటే, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు మీరు చూడవచ్చు. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, మీకు తెలిసిన అందరికీ షేర్ చేయొచ్చు. ఈ క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ద్వారా ఎంతోమంది తెలుగు ప్రజలకి సందేశాలు అందుతున్నాయి. దేవుని యొక్క సేవ కొనసాగిస్తున్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మంచిది, మనము దేవుని వాక్యములోకి వెళదాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినపు వేళ ఆరాధనలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధనలు నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ అంశమును గురించి కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఈ రేమా బ్లెస్సింగ్ చర్చ్, దీని అనుబంధ సంఘాలు, ఈ మినిస్ట్రీస్ అంతటిని మీరు దీవించి బలపరచమని మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో కలవరి బ్యాప్టిస్ట్ సంఘం 75 యానివర్సరీని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ సందర్భంలో ఇక్కడ ఈ చర్చిలో అవకాశం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసుని నన్ను బలపరిచి వాడుకొని మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్, అందరం ఒకసారి పెద్దగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి రానున్న క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా ముందుగా మీకు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈ డిసెంబర్ మాసంలో 10వ తేదీ 2వ పరిశుద్ధ దినపు వేళ ఇలా మీతో కలిసి ఉండటం సంతోషం. ఈ రేమా బ్లెస్సింగ్ చర్చ్, ఈ బ్రాంచ్ సంఘాలను, ఈ మినిస్ట్రీస్ని ఇంకా దేవుడు దినదినం అభివృద్ధి చేసి ఫలింపచేయాలని ఈ పరిచర్యకి శుభాలు తెలియచేస్తూ నేను వర్తమానం లోపలికి వస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన వాక్యములో ఆయన పిల్లలైనటువంటి మనలను, లేక తన సంఘాన్ని, తన శిష్యులుగా చేర్చబడిన వారిని ఉప్పుతో పోలుస్తున్నారు. ఎందుకు అలా పోలుస్తున్నారు? ఉప్పుకు సంబంధించిన కొన్ని గొప్ప లక్షణాలు మనం ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఈ సమయంలో మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోబోతున్నాం. ఈ వర్తమానం తప్పనిసరిగా మన వ్యక్తిగత జీవితాలకు, కుటుంబానికి, సంఘానికి తోడ్పడుతుందని, బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక వాక్య భాగాన్ని మూలవాక్యంగా తీసుకొని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా ఒకరు చదవచ్చు. లోకమునకు వెలుగై ఉన్నారు. ముందు 13 చదువుదాం.
మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చాలు. సో ఈ వాక్య భాగాన్ని మీరు కంఠస్థం చేయండి, మీ బైబిల్లో టిక్ చేసుకోండి, మీ హృదయం అనే పలకల మీద వ్రాసుకోండి. మత్తయి సువార్త 5:13 యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పిన ప్రసంగములో ప్రస్తావించినటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకి కానీ మరి దేనికిని పనికిరాదు. ఓకే, రైట్. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు జస్ట్ సింపుల్ ఇంట్రొడక్షన్, ఓ చిన్న ఉపోద్ఘాతం మీ ముందుకు నేను తీసుకొస్తాను. ప్రియులారా, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలని కలిపి కొండ మీద ప్రసంగం అని పిలుస్తాం. దీనికి మరొక పేరు కూడా ఉంది, క్రైస్తవ నీతి శాస్త్రం అంటారు, క్రిస్టియన్ ఎథిక్స్. దీన్ని చిన్న బైబిల్ అని కూడా పిలవచ్చు. నేను ఎక్కువ బైబిల్ క్లాస్లో టీచ్ చేయడానికి వెళుతుంటాను, అందుకని నా ప్రసంగాలు కూడా లెసన్ లాగా ఉంటే చక్కగా అర్థం చేసుకోవాలి. సో ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథం మొత్తం కలిపి 66 పుస్తకాల సారాంశం ఈ 3 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. అందుకే ఇది చిన్న బైబుల్. ఇది క్రిస్టియన్ ఎథిక్స్, క్రైస్తవ నీతి శాస్త్రం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ఒక విశ్వాసిగా లేక క్రీస్తు శిష్యునిగా మార్చబడిన తర్వాత అతని జీవిత కాలంలో ఎలా ప్రవర్తించాలి. అతడు రక్షించబడ్డాడు, ఓకే. అతడు మరణించేంత వరకు తన జీవిత కాలంలో ఎలా ప్రవర్తించాలి, అతని యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలో ఈ 3 అధ్యాయాలు అద్దములో చూపినట్టుగా మనకి చూపిస్తాయి. అందువల్ల ఈ కొండ మీద ప్రసంగాన్ని తప్పనిసరిగా పాటించాలి. అందుకే భక్తులు ఏం చెప్తారంటే, థియాలజియన్స్, ప్రసంగాలకే ప్రసంగం కొండ మీద ప్రసంగం, చాటి లేని ధీటి అయిన దిట్టమైన రమ్యమైన వన్య కలిగిన ఒక యూనిక్, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం కొండ మీద ప్రసంగం. 1,00,000 ప్రసంగాలు ప్రపంచంలో వచ్చి చెప్పినా కొండ మీద ప్రసంగం కంటే గొప్ప ప్రసంగం చెప్పేవాడు ఎవడో ఈ భూమి మీద పుట్టలేదు, ఇక పుట్టరు కూడా. సో ప్రసంగానికి తిరుగులేని ప్రసంగం కొండ మీద ప్రసంగం, దట్సాల్. ఆ ప్రసంగంతో పోల్చడానికి ఎవడో సరిపోడు. అది కొండ మీద ప్రసంగం, అది ఉన్నతమైనటువంటి ప్రసంగం. అందుకే ప్రసంగాలకే ప్రసంగం కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు వారి యొక్క 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య వెరీ ఇంపార్టెంట్. ఆ 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య 2 కొండల ప్రసంగాలతో జరిగింది. మొదట కొండ మీద ప్రసంగంతో పరిచర్య ప్రారంభించారు. 3.5 సంవత్సరాల తర్వాత మరి శిలువలో మరణించే ముందు మరొక కొండ మీద ప్రసంగంతో ముగించారు. యేసుక్రీస్తు వారు తన సేవా జీవితం మొదలైన తర్వాత మొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం. దీన్ని మనం చక్కగా ధన్యతల కొండ, గలిలయ కొండ, కొండ మీద ప్రసంగం రకరకాల పేర్లతో పిలుస్తామనుకోండి. 5, 6, 7 అధ్యాయాల్లో చూస్తాం. ఈ ప్రసంగం తర్వాత ప్రభు పరిచర్య మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య ముగించి శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు మరొక కొండకి ప్రసంగం చేసి శిలువకి వెళ్ళారు. దాన్ని ఒలీవల కొండ ప్రసంగం అంటారు. దాన్ని 2వ రాకడ ప్రసంగం అంటారు. అది మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో మనకు లభ్యమవుతుంది. చూసారా? సో యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య అంతా ఈ 2 కొండల మధ్య. కొండ మీద ప్రసంగంతో మొదలు, కొండ మీద ప్రసంగంతో ముగింపు. దాన్ని 2వ రాకడ ప్రసంగం అంటాం. అంటే యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా మనం సిద్ధపడాలి, ఎలా యోగ్యత కలిగి ఉండాలో మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు చెప్తాయి. అయితే యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రసంగం. మరి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనం నిజ క్రైస్తవులు
ఈ భూలోకంలో ఎలా జీవించాలో, వారి యొక్క జీవితకాలాన్ని ఎలా కొనసాగించుకోవాలో, వారి జీవితకాలానికి పునాది ఏంటో, బేసిక్ ఏంటో, మన లెవెల్స్ ఎలా ఉండాలో ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్తాయి. ఒక భక్తుడు అంటాడు, ఈ కొండ మీద ప్రసంగం నువ్వు పాటిస్తే కళ్ళు మూసుకొని పరలోకానికి పోతావు అంటారు. అంటే దీనిలో అంత ఉన్నతమైన స్థితి ఉంది. అది మనకు తెలుసా తెలీదా అనేది వేరే విషయం. మనుషులు పాటిస్తున్నారా పాటించట్లేదని సెకండరీ థింగ్. కానీ ఆ ప్రసంగానికి అంత విలువ ఉంది. యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం మానవ జాతికి ఆయన ఇచ్చినటువంటి ఒక క్రొత్త ధర్మశాస్త్రం. ఇంకొక మాట చెప్పాలంటే, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైన ప్రమాణాలు కలిగినది క్రీస్తు నూతన నిబంధనలో ఇచ్చిన ధర్మశాస్త్రం. ఇది మోషే ధర్మశాస్త్రానికి మించి ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉంది. ఇక యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపదేశానికి మించి ఏ మతంలో చెప్తారు? ప్రపంచంలో ఫేమస్ 150 మతాలు ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు వక్తలు చెప్పొచ్చు, ఉపదేశాలు ఉండొచ్చు, ఎన్నో విధాలుగా ధర్మశాస్త్రాలు ప్రబోధంలో అందుబాటులోకి రావచ్చు. కానీ కొండ మీద ప్రసంగానికి మించింది భూ చరిత్రలో ఉండదు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా చదవండి, ఓపికగా చదవండి, ఆలోచిస్తూ ధ్యానిస్తూ చదవండి. ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ప్రస్తావించిన విషయాలు ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన పిల్లలైనటువంటి మనలను, లేక తన సంఘాన్ని అనుకోండి, లేక విశ్వాసుల్ని అనుకోండి, ఇక్కడ ప్రభువు మనల్ని దేంతో పోలుస్తున్నాడు? మత్తయి సువార్త 5:13లో ఉప్పుతో పోలుస్తున్నాడు. ఆ తర్వాత 14వ వచనంలో వెలుగుతో పోల్చాడు అనుకోండి. 13లో ఉప్పుతో పోల్చాడు, 14లో వెలుగుతో పోల్చాడు. ఆ విధంగా ఆలోచిస్తే బైబిల్ మొత్తం మీద దేవుని పిల్లలమైనటువంటి మనం అనేకమైన పోలికలతో పోల్చబడ్డాం. అది మీరు ఒక అసైన్మెంట్ చేయొచ్చు. బైబిల్ మొత్తం మీద దేవుని పిల్లలు ఏ ఏ పోలికలతో పోల్చబడ్డారు, దేవుడు మనలను ఎవరెవరితో లేక ఏ ఏ విషయాలతో పోల్చాడు, ఆ పోలికలు మొత్తం మీరు ఒక అసైన్మెంట్ తయారు చేయండి. దాని మీద మీరు కొంత కసరత్తు చేయండి, కృషి చేయండి. బైబిల్లో దేవుని పిల్లలైనటువంటి మనకి అనేకమైనటువంటి పోలికలు సూచించబడ్డాయి. ఆ పోలికలు ఎందుకంటే మనల్ని అలా పోల్చాడు, మనం అలా ప్రవర్తించాలని. అందులో ఒక పోలికను గురించి ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మనం ధ్యానం చేయబోతున్నాం. నాకు అలవాటు ఏంటంటే, వాక్యం మొదలుపెట్టినట్టు బయట విషయాలు మాత్రం అసలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. వాక్యాన్ని వాక్యముతో వ్యాఖ్యానించాలి, వాక్యానికి న్యాయం చేయాలి. కొన్నిసార్లు వాక్యం మొదలు పెడుతుంటారు, చాలా చోట్ల మనం మీటింగ్స్లో చూస్తాం, వాక్యాన్ని డామినేట్ చేసే బయట విషయాలు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అది ప్రసంగ శాస్త్రంలో కరెక్ట్ కాదు. వాక్యాన్ని ఎట్టి పరిస్థితిలో ఏది కూడా డామినేట్ చేయడానికి వీల్లేదు. వాక్యమే వాక్యం. వాక్యం చెప్పన్నప్పుడు వాక్యమే చెప్పాలి. చర్చ అయితేనేమి, మీటింగ్స్ అయితేనేమి, టీవీ అయితేనేమి, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. వాక్యం అంటే వాక్యమే. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం చెప్తుంటే దేవుడు మనుషులతో మాట్లాడుతున్న ఫీలింగ్ రావాలి, దేవుడు మనుషులతో మాట్లాడుతున్నటువంటి అనుభూతి కలగాలి. అలా కలకపోతే అది వాక్యం ఎలా అవుతుంది? సో వాక్యాన్ని వాక్యంగా బోధించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:11 దానికి సంకేతకం. పేతురు రాసిన మొదటి పత్రికలో 4:11 అంటాడు, ఎవడైనా వాక్యం చెప్తే ఎలా ఉండాలంటే దేవోక్తులు చెప్పినట్టుగా చెప్పాలి, చెత్త చెప్పకూడదు. లోక విషయాలు తీసుకొచ్చి వాక్యంలో కలపకూడదు. ఎవడైనా వాక్యం చెప్పినప్పుడు దేవోక్తులు చెప్పినట్టుగా ఉండాలి. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ రావాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కావాలి, దేవుని యొక్క ప్రసన్నత వినేవాళ్ళు అనుభవించాలి. అది లెక్క. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం సూపర్. 2 అద్భుతమైన ప్రసంగాలు, అందుకే మీకు నేను గుర్తు చేశాను. ఆ మధ్యలో 3.5 సంవత్సరాల కాలపు పరిచర్య, ఎన్నెన్నో ప్రసంగాలు. సో ఇందులో మనం ఉప్పుతో పోల్చబడ్డాం. బైబిల్లో ఎన్నో పోలికలు మన కోసం పోల్చబడ్డాయి. అందులో ఒకటి ఉప్పు. దీని మీద మనం చాలా ప్రసంగాలు వినుండొచ్చు ఆల్రెడీ. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనల్ని సరిచేయటానికి, బలపరచడానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే,
సో ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి మనల్ని ఎందుకు ఉప్పుతో పోలుస్తున్నాడు ఆలోచించండి. ఇప్పుడు ధ్యానం చేయండి. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పుకుండేటువంటి కొన్ని గుణలక్షణాలు మనం ఆలోచించి ఆ గుణలక్షణాలను ఆత్మీయంగా పోల్చి మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి. ఓహో, ఉప్పులో పొలాను గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను అలా ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు, అందుకే నన్ను ఉప్పుతో పోలుస్తున్నాడు అనే పాయింట్కి మనం రావాలి. సో నేను కొన్ని గుణలక్షణాలు మీకు నేను గుర్తు చేస్తాను. ఓకే, నెంబర్ 1. ఒకవేళ అంటే నేను అన్ని గుణలక్షణాలు ఈ సమయంలో నేను ఇక్కడ ప్రజెంటేషన్ చేయలేకపోవచ్చు, అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని లక్షణాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. వాటిని తీసుకోవటానికి మీరు ప్రయత్నించండి. తీసుకోవటమే కాదు, సంతోషించటమే కాదు, వాటిని మన జీవితానికి అన్వయించుకొని డెఫినెట్గా ఈ మెసేజీ మన జీవితాల మీద చెరగని ముద్ర పడాలి, మన జీవితాలను ప్రభావితం చేసేటట్లుగా ఉండాలి. ఓకే, నేను లోపలికి వస్తున్నాను. నెంబర్ 1, ఉప్పు గురించి మనం ఆలోచిస్తే ఉప్పు యొక్క మొదటి గుణ లక్షణం మనకి ఏం కనిపిస్తుందంటే ప్రత్యేకించబడినటువంటి జీవితానికి సంబంధించిన గుణం ఇక్కడ ఉంటుంది. నెంబర్ 1, ప్రత్యేకించబడినటువంటి జీవితం. ఎట్లాగో చెప్పమంటారా? ఉప్పుని ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి, లేక నీళ్ళలో నుంచి. అంతేనా? సముద్రపు నీళ్ళలో నుంచి ఉప్పు తయారు చేస్తారు. అంటే ఉప్పు అనేది తయారవ్వాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఈ ఉప్పు నీళ్ళు కావాలి. అదే దానికి రా మెటీరియల్. ఓకే, కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఉప్పు ఈ సముద్రపు లేక ఉప్పు నీళ్ళలోంచి తయారైన తర్వాత తయారయ్యేంత వరకు ఒకే అందులోంచి ఉప్పు తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఉప్పునను నీళ్ళని సపరేట్ చేస్తారు. ఆ తర్వాత మీరు అర్థం చేసుకోండి, ఆ ఉప్పు తన లైఫ్లో మరి ఎన్నడూ నీళ్ళతో కలవకూడదు. ఏ రోజు నీళ్ళతో ఉప్పు కలుస్తుందో ఆ రోజు దాని యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది, దాని లైఫ్ లెస్ అవుతుంది. ఉప్పు నీళ్ళల్లో నుంచే వస్తుంది కానీ అది తయారైన తర్వాత, అది ఒకసారి ప్రత్యేకించబడిన తర్వాత దాన్ని సపరేట్ చేస్తారు. దాని లైఫ్లో ఎన్ని సంవత్సరాలు అది ఉండిద్దో అన్ని సంవత్సరాలు మరి ఎన్నడూ దానికి నీళ్లు అంటకూడదు. నీళ్లు కాదు కదా, నీళ్ళ చెమ్మ కూడా, అంటే తడి కూడా అంటకూడదు అనమాట. ఏ రోజు ఉప్పుకి తడి తగులుతుందో ఉప్పు సారం మొత్తం పోయి పనికి రాకుండా చివరకు ఉప్పు మట్టి అయిపోతుంది. ఏ రోజైతే ఉప్పుకి కొంచెం నీటి చెమ్మ తగులుతుందో, కొంచెం తడి అంటుతుందో, వెంటనే దానిలో ఉన్న ఉప్పు రసం, ఆ సోడియం, ఉప్పు మొత్తం కరిగిపోయి చివరకు మట్టి మిగులుతుంది అన్నమాట, రాయిలాగా అయిపోతుంది. కాబట్టి ఉప్పు నీళ్ళల్లో నుంచి బయటకు వస్తుంది, నీళ్ళల్లో నుంచి వేరు చేయబడుతుంది. ఉప్పు ఉప్పుగానే ఉండాలి. జీవితంలో మరి ఎన్నడూ ఆ నీళ్లు దానికి తగలకూడదు. ఇది స్పెషల్, ఇది ప్రత్యేకించబడిన జీవితం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు తన పిల్లలైనటువంటి మనలను, సంఘాన్ని, విశ్వాసుల్ని, ముఖ్యంగా క్రీస్తు శిష్యుల్ని ఎందుకు ఉప్పుతో పోల్చాడంటే, ఒకప్పుడు మనం లోకముల నుంచి వచ్చిన వాళ్ళం, మనమేం డైరెక్ట్గా పరలోకం నుంచి దిగొచ్చిన వాళ్ళం కాదు, లేక మనమేం డైరెక్ట్గా దేవదూతలమేం కాదు, లేక దేవుని కుమారులం కుమార్తెలను డైరెక్ట్గా కాదు. మనమందరం కూడా ఒకప్పుడు లోకస్తులమే, ఒకప్పుడు మనందరం దేవునికి దూరస్తులమే, నిర్ధవులమే, లేక అన్యులమే. ఒకప్పుడు మనం చీకటే. అయితే ఏమైంది అంటే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్టుగా లోకములో నుంచి మనం రక్షించబడి ప్రత్యేకించబడ్డాం. ఒకప్పుడు మనం లోకస్తులమే, లోకస్తుల కంటే ఇంకా పనికి మళ్ళమై ఉండొచ్చు, మనం ఇంకా ఎన్నో దురాలోచనలతో పాపాలతో ఉండొచ్చు. అయితే దేవుడు ఉప్పు నీళ్ళలో నుంచి ఉప్పును సపరేట్ చేసినట్టుగా ఈ లోకముల నుంచి మనం సపరేట్ చేశాడు. ఎవడైతే రక్షించబడ్డాడో, ఎవడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎవడైతే క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చాడో, ఎవడైతే బైబిల్ పట్టుకున్నాడో, ఎవడైతే చర్చి అడుగు పెట్టాడో, ఎస్ వీఆర్ ఆల్సో సపరేట్ పీపుల్ ఇన్ ది సొసైటీ. ఈ సొసైటీలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. అది నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు బుర్రలేనుడు అవుతావు, బుర్రలేని దాని అవుతావు. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనా, నీకెంత బైబిల్ తెలిసినా, బైబిల్ నాలెడ్జి ఉన్నా, విశ్వాసం చెప్పుకుంటున్న సీనియర్టీని ప్రదర్శించిన అదంతా చెత్త. ఒక విషయం అర్థం చేసుకోవాలి,
లోకస్తులు మనం, అందులో సమస్య లేదు. ఒకప్పుడు మనం లోకస్తులం. అయితే లోకస్తుల్లో నుంచి దేవుడు మనల్ని సపరేట్ చేశాడు. లోకములో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. దాన్ని గ్రీకులో ఎక్లేషియా అన్నాడు. ఎక్లేషియా అంటే సపరేషన్, పిలువబడినోళ్ళు, ప్రత్యేకించబడినోళ్ళు అని అర్థం. సో సంఘం అంటే ఏంటి? లోకంలో నుంచి ప్రత్యేకించబడింది. లోకాన్ని ఏమని పిలుస్తాం? సమాజం, సొసైటీ అంటాం. బట్ నాట్, ఇది సొసైటీ కాదు, ఇది సమాజంలో నుంచి ప్రత్యేకించబడిన గుంపు. దట్ ఈస్ ఎక్లీషియా. ఇది సంఘం, ఇది స్పెషల్, ఇది ప్రత్యేకించబడింది. కాబట్టి ఇప్పుడు మీరు ఉప్పు విషయం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ కొండ మీద ప్రసంగంలో? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే యేసుప్రభు అలా ఎందుకు చెప్పాలనుకున్నాడు? ఆయన మైండ్లో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఒరే నాయనా, మీరు కూడా ఒకప్పుడు దరిద్రులేను, పిచ్చోళ్ళేను, లేకపోతే లోకస్తులేను. అయితే లోకంలో నుంచి మిమ్మల్ని నేను సపరేట్ చేశాను. సముద్రపు నీళ్ళలో నుంచి ఉప్పును తయారు చేసినట్టుగా లోకంలో నుంచి మిమ్మల్ని నేను సపరేట్ చేసుకున్నాను. నా రక్తం పెట్టి కొనుక్కున్నాను, విమోచించుకున్నాను. మరలా మీరు లోకంలో కలవటానికి వీల్లేదు. ఏ రోజు మీరు లోకంలో కలుస్తారు, ఆ రోజు చస్తారు మీరు. ఆ రోజు మీరు, మీ లైఫ్ లాస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, స్పాయిల్ అవుతుంది. ఎస్, ఈరోజు క్రైస్తవ సంఘానికి, ప్రపంచంలో ఉన్న మానవ జాతికి దిమ్మ తిరిగిపోయే ప్రసంగం అది. ఈనాడు ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో ఉంటున్న క్రైస్తవ్యం లేక సార్వత్రిక సంఘం, ఇది అందరూ గుర్తుపెట్టుకోవలసిన సీరియస్ విషయం. నువ్వు ఉప్పు అన్న సంగతి తెలుసుకోవాలి. ఉప్పు మీద నువ్వు ఎన్నో ప్రసంగాలు వినుండొచ్చు. ఇదొక న్యూ యాంగిల్. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. బుర్ర పెట్టి వినాలి నువ్వు, లేకపోతే బుర్ర పాడైద్ది. దేవుడు ఏ సమయంలో ఎవరితో మాట్లాడతాడో తెలియదు. మాట్లాడినప్పుడు వినకపోతే చస్తారు, దెబ్బతింటారు. దేవుడు మాట్లాడే సమయంలోనే సెట్ చేసుకోవాలి లైఫ్ని. దేవుడు నేను ఉప్పుతో పోల్చాడు. వెరీ గుడ్. అంటే ఒకప్పుడు మనం చీకటి, ఒకప్పుడు మనం లోకస్తులం, మనం దూరస్తులం, లేకపోతే మనం అన్యులమై ఉండొచ్చు, నామకార్థ క్రైస్తవులమై ఉండొచ్చు, నాస్తికులమై ఉండొచ్చు. ఓకే, ఎవరో మన బ్యాక్గ్రౌండ్. ఓకే, అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటయ్యా? మనం ఇప్పుడు సపరేట్ అయ్యాం, మనం వేరు చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. దేవుడు మనల్ని ఇప్పుడు రక్షించుకున్నాడు. ఇప్పుడు మన పేరు సంఘం, మన పేరు క్రైస్తవులు, విశ్వాసులు, లేక మన పేరు దేవుని పిల్లలు, లేక క్రీస్తు అవయవాలుగా మనం చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఉప్పు అది తయారు చేయబడిన తర్వాత, అది సపరేట్ అయిన తర్వాత మళ్ళీ నీళ్ళలో ఎందుకు కలవాలి? నీళ్ళతో దానికి ఏం పని? అరెర్రే, నేను నీళ్ళలో నుంచి వచ్చానంటే వచ్చిన మాట నిజమే, మళ్ళీ ఎందుకు వెళ్తావు? ఒకప్పుడు నువ్వు లోకంలో నుంచి వచ్చావు, ఇప్పుడు దేవుళ్ళలోకి బైబిల్ పట్టుకున్నావు, ముసుగేసావు, చర్చిలో కూర్చున్నావు. మళ్ళీ లోకంతో నీకేం పని? లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక సెంటిమెంట్స్, లోకములో ఉండే పద్ధతులు, లోకములో ఉండే స్నేహాలు, లోకములో ఉండే అలవాట్లు. క్రైస్తవుడు ఓ పేరుకే కానీ క్రైస్తవుడు లోకమంతా మళ్ళీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఈ మధ్య దేవుడు అన్నాడంట, సార్ నేను మారుమనసు పొందాను అన్నాడంట. ఎట్లా పొందేవారంటే, నేను పాలం ఎవడండి, ఇంతకుముందు మరి పాలలో నీళ్లు కలిపేవాడిని మానుకున్నాను అన్నాడంట. ఓరే భలే పని చేసేవారు, సూపర్ రా నువ్వు, పాలల్లో నీళ్లు కలిపేవాడు మారేవంటే ఇప్పుడు పాలలో నీళ్లు కాస్తారు, అసలు నీళ్ళలోనే పాలు పోతున్నాడు అంట. అసలు గొడవ లేని పని అంట. అది ఇప్పుడు క్రైస్తవం అట్ట అయిపోయింది. అంటే మారేనని చెప్పుకుంటూ మహా దరిద్రంగా తయారైన రోజుల్లో మనం ఉన్నాం. పేరుకి మారుమనసు పొందామని చెప్పుకుంటూ లోకమంతా జుర్రుకునే రోజుల్లో ఉన్నాం మనం. మనకు కనిపించకుండానే లోకం మనలోకి వస్తుంది, లోకంలోకి మనం వెళ్తున్నాం. ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. లోకం మనలోకి రాకూడదు, మనం లోకంలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరంట మనం లోకానికి ఏమై ఉన్నాం? ఉప్పు అయి ఉన్నాం. అంటే ఏమయ్యాం? ఉప్పు అంటే ఏంటి? సపరేట్ అయిపోయాం, ప్రత్యేకించబడ్డాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తాను మరణించేంత వరకు, ప్రభువు రాకడ వచ్చేంత వరకు ప్రత్యేకంగా జీవించాలి. తిట్టేవాడు తిడతాడు, పొగిడేవాడు పొగుడుతాడు, మనకు అనవసరం. తిట్టేవాడు గొడవ మనకొద్దు, పొగిడేవాడు గొడవ మనకొద్దు. ఒకడు మంచివాడు అంటాడు, ఇంకోడు చెడ్డోడు అంటాడు. మంచివాడు అంటే ఈడేవాడు, చెడ్డోడు అంటే గోడేవాడు. ఎవడిచ్చాడు ఈ హక్కు? ఈరోజు మానవ హక్కుల దినం, డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే. ఈరోజు మానవుడికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఎస్, ఎవడు హక్కులు ఉపయోగించుకుంటాడు, నో ప్రాబ్లం. మానవుడికి కొన్ని హక్కులు ఇచ్చింది ఐక్యరాజ్య సమితి ద్వారా
ఇవ్వబడ్డాయి. ఓకే, బైబిల్ కూడా మనకు కొన్ని హక్కులు ఇచ్చింది, నో ప్రాబ్లం. మన హక్కులు మనం ఉపయోగించుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. మన హక్కులు మన ప్రత్యేకతను హరించేటట్టు ఉండకూడదు. అంటే మన స్పెషాలిటీని మనం దెబ్బేసుకోకూడదు. నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు క్రైస్తవ బ్రతకాల. నీ మాటల్లో, నీ డ్రెస్సింగ్లో, నీ చూపుల్లో, నీ ఫ్రెండ్ సర్కిల్లో, నీ అలవాట్లలో, అర్థమైందా, నీ పద్ధతుల్లో, లేకపోతే నువ్వు తీసుకునేటువంటి ఆ డెసిషన్స్లో, నీ క్యారెక్టర్లో, ఆల్ దీస్ థింగ్స్. నువ్వు క్రైస్తవుడు అంటే క్రైస్తవులాగా బ్రతుకు అంతే. నీ మాటలో అలా చూపించు క్రైస్తవులాగా, నీ చూపులు అలా చూపించు, నీ వస్త్రధారణ అలా చూపించు, నీ సర్కిల్ని అలా చూపించు, నీ అలవాట్లు అలా చూపించు. అంతేగాని క్రైస్తవుని అని చెప్పేసుకుంటూ సీనియారిటీని చూపిస్తూ సిన్సియారిటీ లేకుండా ఉంటే సుఖం లేదు. ఈ రోజుల్లో చాలామందికి సిన్సియారిటీ ఏమో పెరుగుతుంది, సీనియారిటీ పెరుగుతుంది, సిన్సియారిటీ తగ్గుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి ఉప్పు అనేది ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తుంది. అది ప్రత్యేకించబడినటువంటి వ్యవహారం, అది సపరేషన్. ఉప్పు తయారైంది, ఓకే, తయారైన తర్వాత దాన్ని ప్రత్యేకిస్తున్నారు. దాన్ని చక్కగా ఎక్కడ ఏ గోతాల్లో పెట్టో, ఎక్కడో దాని గూడెంలో పెట్టి, ఎక్కడో దాన్ని ఒకసారి సపరేట్ చేస్తారు. ఇక అది ఎన్నడూ కూడా మళ్ళీ దానికి కనీసం నీళ్లు కాదు కదా, నీటి చెమ్మ కూడా అందకుండా, నీటి చెమ్మ కూడా దానికి అంటకుండా ఉంచుతారు అన్నమాట. అలా దాన్ని జాగ్రత్త తీసుకోకపోతే ఏమైందంటే మళ్ళీ అలా తయారు చేసిన ఉప్పు అంతా వేస్ట్ అయింది. ఉప్పు దానిలో ఉన్న సారా అన్నది పోగొట్టుకునిద్ది అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఉప్పు అవ్వదు, ఉప్పు మట్టి అయింది మళ్ళీ. అర్థమైందా? ఉప్పుగానే ఉండాలి కానీ ఉప్పు మట్టి అవ్వకూడదు. ఉప్పు తన సారాన్ని కోల్పోకూడదు. తనకున్నటువంటి తన భక్తి, తన వ్యవహారం, తన పద్ధతిని తను కాపాడుకోవాలి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ లోకంలో మీరు ఉంటున్నప్పుడు లోకంతో మీకు సంబంధం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కామనే కదా, మనకు తెలిసిందే. అర్థం చేసుకున్నా మనం చేయగలిగింది ఏమి లేదు, అర్థం చేసుకోకపోయినా మనం చేయగలిగింది ఏమి లేదు. మనం చేయగలిగింది ఏంటంటే మన ప్రత్యేకతను మనం కాపాడుకోవటం మనం చేయగలిగింది. దేవునికి స్తోత్రం. ఎవడు అర్థం చేసుకుంటాడు, ఎవరు అర్థం చేసుకోడు అనేది సెకండ్ థింగ్, అది పక్కన పెట్టండి. కానీ మనం చేయగలిగింది ఏంటి? మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలంతే. అయ్యా నేను క్రైస్తవుడిని, ఇది నా వ్యవహారం, ఇది నా బ్రతుకు, ఇది నా లైఫ్ స్టైల్, అంతే. అలాంటి ఒకరిని చెప్పండి, బైబిల్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రసంగాలు వింటున్నారు కదా, బైబిల్ ఎన్నోసార్లు చదివి ఉంటారు కదా. అట్లా తన ప్రత్యేకతను కాపాడుకొని సవాల్ చేసిన వ్యక్తిని గురించి మీరు ఒక వ్యక్తిని చెప్పండి. ఉదాహరణకి వరక ఎస్ చెప్పచ్చు, మీరు నాకు తెలిసి మీరు అందరూ చెప్తారు. ఉదాహరణకి దానియేలు లాంటోడు, లేక మొర్దెకై లాంటోడు. ఇప్పుడు మొర్దెకై ఉన్నాడు, నమస్కారం చేయమన్నాడు, ఏమన్నాడు? నమస్కారం చేయాల్సి వచ్చింది. అక్కడ ఏమంటాడు? నేను యూదుడను గనుక అట్లు చేయను. అది ఉప్పు అంటే. నేను యూదుండండి, ఈ నమస్కారం చేసే సిస్టమ్ మాకు లేదండి. లేకపోతే ఉద్యోగం పోయిద్దిరా, పోతే పోని. నిన్ను దేశ బహిష్కరణ చేస్తారా, చేయని. నీ ప్రాణం తీస్తారు, తీని. అది వేరే విషయం అండి. ప్రాణం పోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, లేకపోతే దేశ బహిష్కరణ చేయొచ్చు. కానీ నేను యూదుడిని కదా, నేను ఇలా చేయకూడదు సార్, నేను చేయనండి. నేను యూదుడను కనుక అట్లు చేయను, నేను క్రైస్తవుని కనుక ఇది చెయ్యను అని చెప్పకపోతే ఈ సిగ్గులేని క్రైస్తవం ఎందుకు? ఈ సిగ్గులేని క్రైస్తవానికి ఏం చెప్పాలి ప్రపంచానికి? ఒక క్రైస్తవుడు నేనవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక సంఘానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ఒక శాఖకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఉప్పు వ్యవహారం, ఇది ఉప్పు. ఇది యేసుక్రీస్తు తన సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్న తన సందర్భం, అది మన సందర్భం కాదు. ఆయన సంఘం కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు, నాయన మీరు లోకానికి ఉప్పులాగా ఉండండి రా అని చెప్తున్నాడు. అది అంటే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను కాబట్టి మీ ప్రత్యేకతను మీరు కాపాడుకోండి అని చెప్తున్నాడు. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన ప్రత్యేకతను మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు అండి. ఇప్పుడు నాలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, ఓకే. లేక నీలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, ఓకే. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరు. కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం? అవి సరి చేసుకుంటాం, క్షమాపణ అడుక్కుంటాం, దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. అవునంటారా? అది ఇంకో సపరేట్ సబ్జెక్ట్. అది ఇప్పుడు నీలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, నువ్వు క్షమాపణ అడుక్కుంటావు. అదే సమయంలో దేవుడిని శిక్షిస్తుంటాడు, క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు, సరి చేస్తాడు. కానీ ఆ లెక్క వేరు. ఇక్కడ లెక్క ఏంటంటే మనం లోకంతో కాంప్రమైజ్ అవ్వటానికి వీల్లేదు. లోకంలో నుంచి ప్రత్యేకించబడిన మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలా. సో ప్రియమైన వారులారా, మీరు లోకమునకు ఉప్పు అన్నారు. ఉప్పుకు సంబంధించిన
పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర దీనికి సంబంధించిన గుణ లక్షణాలు. అయితే అవన్నీ ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు ఈ టైంలో. మొదటి లక్షణం మాత్రం కొంచెం ఫోకస్ చేస్తున్నాను, మిగిలిన లక్షణాలు టక్ చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. కాబట్టి ఉప్పుకు సంబంధించిన కొన్ని గుణ లక్షణాలు నేను ఇక్కడ సిద్ధం చేశాను, ధ్యానం చేశాను. అందులో మొదటి విషయాన్ని మాత్రం కొంచెం టైం తీసుకొని చెప్పేస్తున్నా. ఇక్కడ ఏంటంటారు? మొదటిది ప్రత్యేకించబడినటువంటి జీవితం. ప్రత్యేకించబడిన జీవితం. ఆ రోజు పెంతెకోస్తు పండుగ రోజున సంఘం స్థాపించబడినప్పుడు, పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు పేతురు గారు మొదటి ప్రసంగం చేస్తున్నప్పుడు అందులో ఏం మెన్షన్ చేశాడు? ఆయన ఇదే చెప్పాడు. యేసుక్రీస్తు ఏది చెప్పాడో అపోస్తలుడు కూడా అదే చెప్పారు. కొత్త ఏం చెప్పలేదు, డిఫరెంట్ లేదు. ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ప్రత్యేకంగా బ్రతకండి అన్నాడు. అంతే. యేసుక్రీస్తు అదే చెప్పాడు, అపోస్తలు అదే చెప్పారు, నేను అదే చెప్తాను, రేపు దైవ సేవకులు అదే చెప్తారు, పరిశుద్ధాత్మ అదే చెప్పిస్తాడు. మూర్ఖులకు ఈ తరం వారికి లేక ఈ లోకస్తులకి వేరుగా ఉండండి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి, ఎవరు ప్రత్యేకతను వాళ్ళు కాపాడుకోండి. దేవుడు లోకంలోంచి మనల్ని పిలుచుకొని మనకు సంఘము అని పేరు పెట్టాడు కాబట్టి మనల్ని ఆయన తన రక్తం ఇచ్చి విమోచించుకున్నాడు కనుక దాన్ని మనం కాపాడాలి. మనం పొందుకున్న రక్షణ కాపాడుకోవాలి. ఆ ప్రత్యేకమైన జీవితం కలిగి ఆ ఉప్పు ఉన్నంత కాలం ఏదో ఒకరోజు అది సేల్ అయ్యిద్ది అనుకోండి, అది సేల్ అయ్యేంత వరకు దానికి తడి తగలకుండా చూసుకోవాలి. ఉప్పు తయారైంది, దాన్ని చక్కగా సపరేట్ చేస్తారు, స్టోర్ చేసి పెడతారు, అమ్ముకుంటారు. దానికి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అది సేల్ అయ్యిద్ది. ఓకే. అయితే పాయింట్ ఏంటంటే అది సేల్ అయ్యేంత వరకు మాత్రం ఏమవ్వకూడదు, తడవకూడదు. కాబట్టి మన లైఫ్లో మనం లోకంలోకి వెళ్ళకుండా, లోకంలో కలిసిపోకుండా, లోకం మనలోకి రాకుండా, లోకముతో కాంప్రమైజ్ రాజీ పడే ధోరణి లేకుండా మన ప్రత్యేకత మనం కాపాడుకోవాలి. ఓకేనా? నేను ముందుకు వెళ్ళిపోతాను. మిగిలిన లక్షణాలు నేను జస్ట్ పాయింట్స్ చెప్పేస్తాను, ముగిచ్చేస్తాను, నోట్ చేసుకోండి చాలు. ఇంక వాటిని వివరించను నేను. నెంబర్ 2, ప్రత్యేకించబడిన జీవితాన్ని గురించి వస్తున్నాం. నెంబర్ 2, ఉప్పు రంగు గురించి మాట్లాడండి. ఉప్పు రంగు ఏంటి? ఉప్పు తెల్లగా ఉంటుంది. ఉప్పుకి ఎంత తెలుపు ఉంటే అంత డిమాండ్ పెరిగిద్ది దానికి. అందుకని ఉప్పు అమ్మేవాడు ఉప్పు ఉప్పు తెల్లటి ఉప్పు కేజీ 10 రూపాయలు, కేజీ 20 రూపాయలు తెల్లటి ఉప్పు అంటాడు. అంటే ఉప్పు ఎంత తెల్లగా ఉంటే అది అంత దానిలో సారం ఉన్నట్లు లెక్క అన్నమాట. ఉప్పు ఎప్పుడైతే ఆ తెలుపు రంగు కోల్పోతుందో నెక్స్ట్ స్టెప్లో బూడిది రంగులోకి వచ్చింది, ఆ నెక్స్ట్ గోధుమ టైపులోకి వచ్చింది, ఆ నెక్స్ట్ నలుపు రంగులోకి వచ్చింది, వరస్ట్ అయిపోయింది. అంటే అది దాని క్వాలిటీ తగ్గే కొద్దీ కలర్స్ చేంజ్ అవుతాయి ఉప్పుకి. సో స్వచ్ఛమైన ఉప్పు తెల్లగా ఉంటుందన్నమాట. ఎంత తెల్లగా ఉంటే అంత అది నాణ్యమైనది, దానిలో ఒరిజినాలిటీ ఉంటుంది, ఆ సోడియం పర్సంటేజ్ ఉంటుంది దానిలో. కనుక ఇప్పుడు ఉప్పు తెల్లగా ఉంటుంది. తెలుపు అనేది దేన్ని చూపిస్తుందంటే దైవికంగా పరిశుద్ధతను చూపిస్తుంది. తెలుపు అనేది బైబిల్లో ఎక్కడైనా సరే స్పిరిచువల్ కలర్ పరిశుద్ధత, వైట్ పరిశుద్ధత, హోలీనెస్. కాబట్టి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే ఉప్పు ఎలాగైతే అది చూస్తున్నప్పుడు తెల్లగా కనిపిస్తుందో ఈ లోకములో మనం పరిశుద్ధులుగా జీవిస్తూ అందరి దృష్టిలో పరిశుద్ధులుగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. లేవియాకాండం 11:44 మీ దేవుడకు యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది సంగతి. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆయన పిల్లలం, ఆయన ఆరాధించేటువంటి భక్తులు మనం. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధతే తెలుపు యొక్క సంగతి. ఉప్పు తెల్లగా ఉంది అంటే అది పరిశుద్ధతను చూపిస్తుంది. మన జీవితాల్లో పరిశుద్ధత అనేది కావాలి. మన తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, మన చూపుల్లో, మన కోరికల్లో, మన అలవాట్లలో, మన వస్త్రధారణలో, మన సంబంధాల్లో, రిలేషన్స్లో అన్నిటిలో కూడా పరిశుద్ధతను మనం మెయింటెనెన్స్ చేయాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ ఉప్పులో ఎప్పుడైతే కొంచెం మిక్సింగ్ వస్తుందో అది బూడిద రంగులోకి వచ్చింది అన్నమాట. ఉప్పు తెలుపును కోల్పోతుంది.
మనం కూడా పరిశుద్ధతను కోల్పోతే ఇక నామకార్థ క్రైస్తవులు అయిపోతాం, భక్తిహీనులం అయిపోతాం. కాబట్టి రెండవది, ఉప్పు తెల్లగా ఉన్నట్టుగా తన రంగును చూపిస్తున్నట్టుగా ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా బ్రతకవలెను. ఎందుకంటే మన దేవుడే పరిశుద్ధుడు, మనం పఠిస్తున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం, రేపు మనం ఉండబోయే లోకం కూడా పరిశుద్ధ లోకం. మరి అలాంటప్పుడు మనలో పరిశుద్ధత లేకపోతే ఆ లోకములో ఎలా ఉండగలం? ఆ స్టాండర్డ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకని మనం పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదే ఉప్పు యొక్క రెండవ గుణం. ఈ లోకములో మనం పరిశుద్ధులుగా కనపడాలి. అందరూ మనల్ని చూస్తున్నప్పుడు మన పరిశుద్ధత, మన నీతి వారికి కనిపించాలి. వీళ్ళెంత పవిత్రంగా బ్రతుకుతున్నారు, ఎంత భక్తిగా బ్రతుకుతున్నారని చూసే వాళ్ళకి అనిపించాలి. అలా మన జీవితాన్ని మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. నెంబర్ 3, మూడవది చూడండి. ఉప్పుకున్నటువంటి మరొక స్పెషల్ ఏంటంటే ఉప్పు రుచిని కలిగిస్తుంది. టేస్ట్, రుచిని కలిగించేటువంటి యాడ్జెక్టివ్, ఆ గుణం దానికి ఉందన్నమాట, రుచిని కలిగించటం. మనం ఒక పాలల్లో కలిపినా, లేకపోతే నీళ్ళలో కలిపినా, లేకపోతే కూరలో కలిపినా, పచ్చళ్ళలో కలిపినా, దేనిలోనూ కలిపినప్పుడు దాని స్పెషల్ దానికి ఉంటుంది. మనోళ్ళు తెలుగులో సామెత చెప్తారు, అన్నేసి చూడు నన్నేసి చూడని. దాని స్పెషల్ దాంది. అంటే అది రుచిని క్రియేట్ చేస్తుంది. అది ఒక దానితో కలిసినప్పుడు రుచిని క్రియేట్ చేస్తుంది. అదే ఉప్పు లేకుండా మనం ఎన్నేసినా దాని యొక్క కొరత, దాని లోటు మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య బీఫీ పేషెంట్లు ఎక్కువయ్యారు అనుకోండి, ఎక్కువై కొంచెం ఉప్పు బాగా తగ్గించమంటున్నారు. ఇంకా చివరికి వాళ్ళు నాలుగు కూడా అటు చప్పగా అయిపోయింది, వాళ్ళకి టేస్ట్ తెలియదు. ఎందుకంటే ఉప్పు తగ్గించేసరికి ఇంకా ఉప్పు లేకపోయినట్టు కవర్ అయిపోతారు అన్నమాట వాళ్ళు. కానీ అసలు విషయం ఏంటంటే ఉప్పు ఉంటేనే అసలు సంగతి తెలిసిద్ది. ఉప్పు లేనివాడికి ఏం తెలిసిద్ది? ఏం తెలియదు. ఉప్పు రుచిని క్రియేట్ చేస్తుంది. రుచి అంటే ఇక్కడ బ్రాకెట్లో రుచి అనేది ప్రేమకు గుర్తు. దేవునికి స్తోత్రం. రుచి, ప్రేమ. ఉప్పు ఎలాగైతే అది రుచిని కలిగిస్తుందో దేవుని పిల్లలమైన మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం చూపించే ప్రేమే మన టేస్ట్. ఎదుటి వ్యక్తిని మనం ఎలా ప్రేమిస్తున్నామో, లేక ఎదుటి వ్యక్తి ఏ విధంగా మన ప్రేమను పొందుకుంటున్నాడో అదే మనం వాళ్ళకి ఇస్తున్న టేస్ట్ అన్నమాట. ఉప్పు ఎలాగ టేస్ట్ని క్రియేట్ చేసి అందిస్తుందో మనం ఇతరులకి మన ప్రేమను పంచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రేమను తీసుకున్న మనము ఆ ప్రేమను ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయాలి. యేసుక్రీస్తు నుంచి ప్రేమను మనం రిసీవ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం రిసీవ్ చేసుకున్న ప్రేమని అదర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవైపు మనం అనుభవిస్తూనే ఇతరులకు కూడా పంచిపెడతాం. అసలు యేసుక్రీస్తే ప్రేమించకపోతే మనకెక్కడి నుంచి వచ్చింది? మనం ఇతరులకు ఎక్కడి నుంచి ఇవ్వగలం? ఇదంతా జరిగే పని కాదు. యేసుక్రీస్తు ఆల్రెడీ మనల్ని ప్రేమించాడు, ఆ సంగతి మనకు తెలుసు. ఆ ప్రేమను మనం పొందుకుంటున్నాం, ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది. ఎస్, కాబట్టి ఆ ప్రేమను మనం ఇతరులకి పంచిపెడతాం. ఆ ప్రేమ ద్వారే నువ్వు నిజ క్రైస్తవుడుగా నిరూపించుకోగలుగుతావు. ఆ ప్రేమను బట్టే నువ్వు లోకానికి ఉప్పు అయిపోతావు. కనుక ఉప్పు ఏ విధంగా రుచిని కలిగిస్తుందో మనం ఈ లోకానికి ఏం చేయాలి? మన ప్రేమని పంచిపెట్టాలి. ఏ ప్రేమ అది? క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ, దైవిక ప్రేమ. అంటే దేవుడు మనకిచ్చిన ప్రేమని మనం పొందుకుంటూ, మనం ఎంజాయ్ చేస్తూ ఆ ప్రేమని ప్రజలకు కూడా మనం పంచగలిగి ఉండాలి. నేను ప్రభు ప్రేమను పొందుకుంటాను కానీ ఎవరికి మాత్రం నేను ఇవ్వను సార్. ప్రేమ పొందుకునే అలవాటు నాకుంది కానీ ఇచ్చే అలవాటు నాకు లేదంటే అది కరెక్ట్ కాదు. నువ్వు పొందుకుంటావు, పొందుకో, ఇంకా పొందుకో, ఇవ్వు. నీ ప్రేమని అదర్స్కు నువ్వు ఇవ్వు. క్రీస్తు నిన్ను ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసునా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎక్కడ? ధర్మశాస్త్రంలో. కానీ క్రొత్త నిబంధనలో అంతకంటే గొప్పగా చెప్పాడు, ప్రాక్టికల్గా చెప్పాడు. పాత నిబంధనలో థియరీ చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేది. దేవుడు చేయటం కూడా కష్టం అనిపిస్తుంది ప్రజలకి. అందుకే క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రాక్టికల్ చెప్పాడు. ఏమన్నాడు తెలుసునా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. అదిరిపోయింది. అది థియరీ, ఇది ప్రాక్టికల్. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. చూసారా? పాత నిబంధనలోనేమో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, అది థియరీ. క్రొత్త నిబంధనలో దానికి ప్రాక్టికల్స్ ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించాను కదా ఆల్రెడీ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి. సో
నెంబర్ 3 చూస్తున్నాం కదా మనం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఉప్పుకున్నటువంటి 3వ గుణం ఏమొచ్చాం మనం? రుచి. రుచి అంటే ఇక్కడ బ్రాకెట్లు ఏం పెడుతున్నాం? ఇక్కడ లవ్, టేస్ట్. ఎస్, ప్రేమ రుచికి గుర్తు. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురమైందని పరమగీతాల్లో చెప్తాడు. ప్రేమ అనేది రుచికి గుర్తుగా ఉంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, మనం ఇతరులను ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవలసిన బద్ధులమై ఉన్నాం. ఆ ప్రేమ ద్వారా మన క్రైస్తవ్యం అనేది ఇతరులకు అర్థమవుతుంది. ఇతరులు కూడా మనల్ని అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు కూడా రక్షించబడతారు. సో ఆ విధంగా ఉప్పు రుచినిచ్చినట్టుగానే మనం ఈ లోకానికి మన ప్రేమను అందించాలి. అది మన ప్రేమ కాదు, అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు దగ్గర నుంచి మనం ఏది రిసీవ్ చేసుకున్నామో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. నెంబర్ 4, ఉప్పుకున్న మరొక మంచి గుణం ఏంటంటే మీకు తెలుసు, ఉప్పుకి సాక్రిఫైసింగ్ నేచర్ ఉంది. అంటే త్యాగం, కరిగిపోవుట. మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఉప్పుని దాన్ని నీళ్ళలో వేయండి, మజ్జిగలో వేయండి, పాలలో వేయండి, ఓకే, లేకపోతే మీరు నాన్ వెజ్లో వేయండి, పచ్చళ్ళలో వేయండి. ఉప్పు ఉపయోగపడాలంటే ఏమవ్వాలి? కరిగిపోవాలి. అది అంతేనా? ఉప్పు గల్లుగా అట్నే ఉందనుకోండి, ఉప్పు గళ్ళు ఉంటాయి. ఇప్పుడంటే సాల్ట్ వచ్చింది అనుకోండి పిండిగా, ఎంతమంది ఉప్పు గళ్ళు ఉంటాయి కదా గెట్లగా. ఉప్పుని అలాగే కరక్కుండా ఉందనుకోండి, అది ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు. సో ఇప్పుడు అది ఉపయోగపడాలంటే ఏమవ్వాలి? అది కంపల్సరిగా కరిగిపోవాలి, అది కనిపించకుండా పోవాలి. అది కరిగిన క్షణంలోనే ఉపయోగం బయటకు వచ్చింది. అది ఎంత మంచి ఉప్పు అయినా సరే అది రాయిలాగా ఉందనుకోండి, కరగట్లేదు అనుకోండి, ఇంకా దాన్ని ఎవడు కొంటాడు? ఇసిరి పడేస్తాం బయటికి. పాలల్లో వేసావు, కరిగిపోవాలి. మజ్జిగలో వేసావు, కరిగిపోవాలి. అది ఏ క్షణంలో కరిగిపోయి కనిపించకుండా పోతుందో ఆ క్షణంలో దాని యొక్క ఉపయోగం అనేది బయటికి వస్తుంది. కరెక్టా కదా? చెప్పరే, కరెక్టేనా? ఉప్పు కరగకుండా ఉందనుకున్న అట్లాగే దాని ఉపయోగం అనేది తెలిసిద్దా? ఉపయోగపడిద్దా? పడదు. సో ఇక్కడ కరిగిపోవటం అనేది సాక్రిఫైస్, త్యాగం. ఉప్పు ఏ విధంగా అయితే కరిగిపోయి ఉపయోగాన్ని కలిగిస్తుందో ప్రియులారా, కొన్నిసార్లు మరి మనం దేవుని కోసం త్యాగం చేయాలి. సంఘంలో, సేవలో, పరిచర్యలో, లేక ఇతరులను రక్షించే దానికోసం, ఇతరులకు మేలు చేసే దానికోసం, వాళ్ళు దేవుళ్ళలోనికి వచ్చే దానికోసం మనం త్యాగం చేయాలి. నేను అసలు త్యాగమే చేయనండి అని మనం స్వార్థంగా ఉంటే, కఠినంగా ఉంటే ఎవడో మారడు. మనకు కూడా ఆశీర్వాదాలు రావు, మనకి ఆశీర్వాదాలు రావు, ఎవడో మారరు. కాబట్టి ఉప్పు ఎలాగైతే అది కరిగిపోయి ఉపయోగాన్ని క్రియేట్ చేస్తుందో అలాగే మనం త్యాగం అయిపోతేనే మన విలువేంటో బయటకు వచ్చింది. మనం కరిగిపోవాలి. మనం ఇతరుల కోసం కొన్నిసార్లు నష్టపోవాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. అప్పుడేమైందంటే మన ఉపయోగం అనేది బయటకు వస్తుంది. మనల్ని ఇతరులు ఉపయోగించుకోగలుగుతారు, ఇతరులకు మేలు జరుగుతుంది. అప్పుడు ఇతరులు రక్షించబడతారు, మన విలువ తెలుస్తుంది, ప్లస్ మనం రక్షించబడుతున్నట్టుగా లెక్క, ప్లస్ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం. సో నెంబర్ 4, ఉప్పు ఎలాగైతే అది ద్రవ పదార్థంలో పడినప్పుడు కరిగిపోతుందో, కరిగి ఉపయోగపడుతుందో, అలాగే ఈ లోకములో కొన్నిసార్లు ప్రభువు కోసం మనం త్యాగం చేయాలి. మరి మన ప్రభువు కూడా త్యాగం చేయబట్టే కదా మనకు రక్షణ వచ్చింది. ఆయన సిలువలు అలా ప్రాణం పెట్టకపోతే, రక్తం కార్చకపోతే, త్యాగం చేయకపోతే, ఆయన నష్టపోకపోతే, తను తాను తగ్గించుకోకపోతే ఆయన రక్షకుడు ఎలా అవుతాడు? మనకు రక్షణ ఎలా వచ్చేది? ఇదంతా ఆలోచించండి. ఆయన త్యాగం చేయబట్టే కదా ఇది జరిగింది. అలాగే ఇప్పుడు కూడా లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారన్నప్పుడు లోకం కోసం మనం కూడా త్యాగం చేయాలి. కొన్నిసార్లు నష్టపోవాలి, స్వార్థ ప్రకటించడానికి, ఆత్మ రక్షించడానికి, సంఘ పరిచర్యలో నష్టపోయేటువంటి అనుభవం ఉండాలా, కొన్నిసార్లు తగ్గించుకోవాలా, కొన్నిసార్లు మన అహాన్ని చంపుకోవాల్సి వచ్చింది, మన యుగోని వదిలేయాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా ఉంటాయి వ్యవహారం. సో ఇది 4వ కథ. 4వ గుణం ఏంటంటే ఉప్పు కరిగిపోవటం అనేది త్యాగాన్ని సూచిస్తుంది. దేవుని పిల్లలమైన మనం త్యాగం కలిగి ఉండాలి. నెంబర్ 5, 5వది ఏంటంటే ముగింపుకి వెళ్ళిపోదాం. 5వది ఉప్పుకి ఇంకో గుణం ఉంది. ఉప్పు ఎక్కడున్నా సరే మొత్తాన్ని ఉప్పుగా చేసి పడిస్తుంది, ఉప్పుగా చేసి పడిస్తుంది. దాని పేరే ఉప్పు, దాని గుణమే ఉప్పు. అది ఎక్కడున్నా సరే ఉప్పు కావాల్సిందే. దాని పేరు, దాని గుణం సరిపోయినాయి దానికి. పాలలో ఉప్పై ఉప్పగా అయిపోతాయి, నీళ్ళలో ఉప్పై ఉప్పగా అయిపోతాయి,
కూరలో ఉప్పై ఉప్పగా అయిపోయింది. అంటే దాని గుణాన్ని అవతల దాని మీద దాని ప్రభావం చూపించింది. దాని కెమిస్ట్రీలు ఏమంటారంటే స్థాన భ్రంశం అంటారంటే ఈ స్థానం నుంచి ఆ స్థానంలోకి వెళ్ళిపోయి ఆక్రిఫై చేసుకునేది అన్నమాట. ఈ ఉప్పు ఏం చేసిద్దంటే ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తావో అది ఎక్స్పోజ్ అయ్యిద్ది అన్నమాట. దాని గుణం చూపించిద్ది, అది దాని గుణం హైలైట్ చేసుకునేది, అది ఉప్పగా తయారైపోయింది అన్నమాట. దీని అర్థం ఏంటంటే దేవుని పిల్లలైన మనం ఎక్కడున్న అక్కడ ఉప్పుతో నింపినట్టుగా దేవుని పిల్లలమైన మనం ఈ లోకం మొత్తాన్ని క్రీస్తుతో నింపేసేయాలి, ఈ సువార్తతో నింపేసేయాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుడిని మనం స్తుతించగలమా? హల్లెలూయా. ఈ ఉప్పు ఎక్కడైతే అది మొత్తాన్ని ఉప్పు చేసి పడేస్తుందో మనం ఎక్కడుంటే అక్కడ సువార్తతో నింపి పడేయాలి. ఏ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నావో, ఏ ఇంట్లో అద్దెకుంటున్నావో, ఏ కాలేజీలో ఉంటున్నావో, లేక ఎక్కడ నువ్వు ఎంప్లాయీగా పనిచేస్తున్నావో, ఎక్కడ నువ్వు జర్నీ చేస్తున్నావో, మొత్తం ఉప్పు అయిపోవాలంతే. మొత్తం సువార్తతో నిండిపోవాలి, సువార్త స్ప్రెడ్ అయిపోవాలి. ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. మీరు లోకానికి ఉప్పు అన్నప్పుడు ఉప్పు తన గుణాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది కదా, అది స్ప్రెడ్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ లోకాన్ని మనం దేవుని పిల్లలుగా దేవుని ప్రేమతో దేవుని సువార్తతో నింపేస్తున్నామా? నువ్వు ఎక్కడుంటున్నావో అక్కడ ఆ ప్రాంతం అంతా దేవుని ప్రేమతో నిండిపోయిందా, లేక సువార్తతో నిండిపోయిందా? నువ్వు మాత్రం ఒక ఉప్పు కల్లులాగా రాయిలాగా మిగిలిపోయి పనికి రాకుండా పోయి విసిరి పడేసే పరిస్థితిలో ఉన్నావా? అది అర్థం చేసుకోండి. నెంబర్ 6, టైం అయిపోయింది. నెంబర్ 6, ఆరోది ఏంటంటే ఉప్పుకు మరొక సూపర్ క్వాలిటీ ఉంది. ఉప్పు పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. కరెక్టేనా? ఉప్పుకి ఎంత మంచి గుణం అండి ఇదే. పదార్థాలు చెడిపోకుండా, బూజు పట్టిపోకుండా, వాటిలోకి జాడ్యం రాకుండా, బ్యాక్టీరియా రాకుండా ఉప్పు ఏం చేస్తుందంటే నివారణ చేస్తుంది. ఒక శవం ఉన్నప్పుడు ఆ శవం కుళ్ళిపోకుండా ఉండటానికి, లేక శవం ఉబ్బిపోకుండా ఉండటానికి ఉప్పు పెట్టేస్తారు శవానికి. లేదో పచ్చడైనా సరే పచ్చడి మీద బూజు పట్టకుండా ఉండటానికి, పచ్చడి నిలవ ఉండటానికి ఉప్పు పెట్టేస్తారు. అంటే ఈ ఉప్పుకి ఎంత మంచి గుణం ఉందా? పదార్థాలు చెడిపోకుండా చేయగలిగిన శక్తి అది కలిగి ఉంది. పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మనమంతా ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 6వ పాయింట్ ఏంటంటే చెడిపోతున్న ఈ లోకాన్ని బాగు చేయవలసిన బాధ్యత మందే. చెడిపోయినటువంటి లోకం, చెడిపోతున్నటువంటి లోకం, పాపంలో పడిపోతున్నటువంటి లోకం, మరణానికి దగ్గరైపోతున్న ఈ లోకం, నరకానికి సమీపిస్తున్న ఈ లోకాన్ని బాగు చేయవలసిన బాధ్యత ఎవరిదంటే క్రైస్తవుడిగా నీదే. లోకాన్ని బాగు చేయవలసి నువ్వే చెడిపోతే ఇంకెవడు బాగు చేస్తాడు ఈ లోకాన్ని? చెడు అలవాట్లతో, చెడు స్నేహాలతో ఉండి రకరకాల స్మోకింగ్కో డ్రింకింగ్కో రకరకాల అలవాటు పడిపోయి పుచ్చిపోతున్న ఈ సమాజాన్ని ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేస్తాడు? క్రైస్తవుడే బాగు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ సమాజాన్ని బాగు చేయగలిగిన శక్తి క్రైస్తవుడికే ఉంది. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే, ఈ సమాజాన్ని నవసమాజంగా, ఈ సమాజాన్ని సమసమాజంగా, ఒక పరలోక సంబంధమైన సమాజంగా తయారు చేయాలంటే ఆ కెపాసిటీ ఎవడుకుంది? అది క్రైస్తవుడికుంది. క్రైస్తవుడు నడుం కట్టుకుంటే ప్రపంచం మారిపోయిద్ది. కానీ క్రైస్తవుడు అసలు ముందు క్రైస్తవుడు మారట్లేదుగా. క్రైస్తవులను మార్చమంటే వీళ్ళు మారట్లేదుగా, వీళ్ళు నడుం కట్టుకోవట్లేదుగా. సో ఉప్పు ఎలాగైతే పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుందో, ఈ లోకాన్ని మార్చి వాళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చి పరలోకానికి చేర్చే బాధ్యత మంది. చెడిపోయిన ప్రపంచాన్ని మార్చేది మనం. అలా ఉప్పులోగా ఉండటానికి తీర్మానం చేసుకోండి. ఫైనలీ 7వ విషయం చెప్తున్నాను చూడండి. 7వది, ఎకనామిక్స్లో ఉప్పుకు ఒక మంచి గుణం చెప్తారు. అవ్యాకోచ్యమైన డిమాండ్ కలిగింది. అంటే దానికేమో ధర తక్కువే, డిమాండ్ ఎక్కువ. ధర తక్కువ, ప్రయోజనం ఎక్కువ. ఉప్పు డిమాండ్ ఎప్పుడు కూడా తగ్గదు. బీపీ పేషెంట్లు పెరిగినంత మాత్రాన ఉప్పు పర్సంటేజ్ ఏం తగ్గట్లేదు. అది అవ్యాకోచ్యమైన డిమాండ్ కలిగింది. ధర తక్కువగా ఉండిద్ది, ఉపయోగం ఎక్కువ. సో క్రైస్తవుడు ఈ లోకానికి పనికి మెల్లలో కనిపిస్తున్నాడు.
విలువ తక్కువలా కనిపిస్తున్నాడు క్రైస్తవుడు. ఏందా ఈ క్రైస్తవుడిదే అంటాడు. ప్రపంచం మొత్తాన్ని డెవలప్ చేసేది క్రైస్తవుడే. దేవునికి స్తోత్రం. గడిగా చెప్పలు కొట్టగా చెప్పలు కొడదాం. ప్రపంచాన్ని డెవలప్ చేసేది క్రైస్తవుడే. కానీ క్రైస్తవుడికి విలువ ఉండదు. మళ్ళీ ఏం క్రైస్తవుడయా, ఏమండే ఏం క్రైస్తవులయ్యా, వీళ్ళు అమెరికా వాళ్ళ, వీళ్ళు తెల్లోళ్ళ, వీళ్ళు ఎస్సీ వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఉపయోగం లేని మాటలు. కానీ ప్రపంచాన్ని డెవలప్ చేసేది ఆనాడు ఈనాడు క్రైస్తవుడే. ఎందుకంటే క్రైస్తవుడికి ఒకవేళ ప్రజలకు తెలుసుకోకపోయినా ఈ ప్రపంచానికి ఉపయోగపడేది మనమే. అన్ని రంగాల్లో ప్రపంచానికి ఉపయోగపడుతుంది మనమే ప్రియులారా. ఈ ప్రపంచం డెవలప్ అయిందంటే విద్య ఎవడు నేర్పించాడు, వైద్యం ఎవడు చేశాడు, లేకపోతే మెడిసిన్ ఎవడు తీసుకొచ్చాడు, కొత్త కొత్త వస్తువులు ఎవడు కనిపెట్టాడు, సైన్స్ ఎవడు డెవలప్ చేశాడు, అన్నిట్లో క్రైస్తవుని పాత్ర ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఉప్పుకి ధర తక్కువ, డిమాండ్ ఎక్కువ. ధర తక్కువ, క్రైస్తవుడు విలువ తక్కువగా కనిపిస్తాడు, కానీ అసలు డిమాండ్ ఉంది క్రైస్తవుడికే. అసలు ఈ ప్రపంచాన్ని డెవలప్ చేసేది క్రైస్తవుడే. క్రైస్తవులు చేసిన డెవలప్మెంట్ మొత్తం ప్రక్కన పెడితే ప్రపంచం మరొక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. క్రైస్తవుడు చేసిన డెవలప్మెంట్ మొత్తం తీసి ప్రక్కన పడేస్తే ఈ ప్రపంచం, ఈ యొక్క సివిలైజేషన్, ఈ సంస్కృతి, నాగరికత మరొక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మీరు తెలుసుకోండి. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు ఊరక చెప్పలేదు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. దాని వాల్యూ కోసమే చెప్పాడు. అది ధర తక్కువ, డిమాండ్ ఎక్కువ, ప్రయోజనం ఎక్కువ. అలాగే ఈ ప్రపంచంలో ఒకవేళ జనాలకు మన విలువ తెలియకపోయినా, క్రైస్తవులను చిన్న చూపు చూసినా, వారి తెలియక చూసినా, కానీ ప్రపంచాన్ని డెవలప్ చేస్తున్న మాత్రం ఎవరు? క్రైస్తవులే. క్రైస్తవుని యొక్క సర్వీస్ ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. సో ఈ విషయాలని మనం అర్థం చేసుకొని మన మనస్సులో గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్గా నేను ఈ లోకానికి ఉప్పులాగా బ్రతకాలి, ఉప్పు యొక్క గుణలక్షణాలు నేను కలిగి ఉండాలి, ఈ సమాజానికి నేను ఉప్పులాగా జీవించి చూపించాలి. యేసుక్రీస్తు నన్ను ఉప్పుతో పోల్చాడు గనుక, ఉప్పులాగా ఉండమన్నాడు గనుక, ఎస్ ఆయన శిష్యుడైన నేను, ఆయన శిష్యురాలైనటువంటి నేను ఉప్పులాగా ఉండటానికి ప్రయత్నిస్తాను అని మనమందరం ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఆయన ఎలాగైతే మన కోసం నిజంగానే ఒక ఉప్పులాగా కరిగిపోయి త్యాగం చేసి తన ప్రాణం పెట్టి రక్తం చిందించి చివరి బొట్టు వరకు మన కోసం కార్చాడో, ఆయన మాదిరిని తీసుకొని ఆయన అనుసరిస్తూ మనం ఈ లోకంలో ఉప్పులాగా జీవిస్తూ అలాంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరుడా, సోదరి, తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, చిన్నలారా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఎంత అర్థవంతమైనటువంటి మాటలు, ఎంత సందర్భ సహితమైన మాటలు, ఎంత ప్రాక్టికల్స్ అవి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆయన మనలను ఉప్పుతో పోల్చాడు. సోదరుడా, సోదరి, పోల్చాడు కరెక్టే, కానీ ఆ ఉప్పులాగా మనం ఉండగలుగుతున్నామా? ఆ ఉప్పుకున్న గుణలక్షణాలు మనకున్నాయా? ఈ చెడిపోయిన లోకాన్ని నువ్వు బాగు చేయగలుగుతున్నావా? ఈ లోకాన్ని సువార్తతో నింపగలుగుతున్నావా? ఈ లోకానికి ఒక ప్రయోజనకరంగా, డిమాండ్కరమైన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుతున్నావా? నీ ప్రేమ, నీ త్యాగాలు చూపించగలుగుతున్నావా? అసలు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతకాలం ఈ క్రైస్తవ్యంలో నామకార్థంగా కొనసాగిస్తావు? రొటీన్ క్రిస్టియానిటీని ఎంతకాలం కొనసాగిస్తావు? ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు చెప్పిన మాటలు తీసుకొని ఈ లోకానికి మనం ఉప్పులాగుంటే, నిజంగా ఉప్పులాగా మనం బ్రతికితే ఈ లోకం మొత్తాన్ని మనం మార్చేసేయచ్చు. ఈ లోకాన్ని మార్చే శక్తి మనకుంది. ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనకు లభ్యమవుతుంది. కానీ అలా ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా? అసలు ముందు మనం నిలబడటానికి ఆలోచిస్తున్నామా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొని రావాలనుకుంటున్నాడు ఆయన. కొన్ని 100 మందికి, 1000 మందికి ప్రయోజనకరంగా నిన్ను ఆయన మలచాలనుకుంటున్నాడు. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే మీరు లోకాన్ని మార్చేవారిగా, ప్రభావితం చేసేవారిగా తయారవ్వాలని కోరుకుంటున్నాడు. అలా ఉండటానికి నువ్వు ఆలోచిస్తున్నావా? అలా ఉండటానికి నువ్వు ఈరోజు తీర్మానం తీసుకోగలవా? సవాలుగా తీసుకోగలవా? నేను ఈ లోకంలో ఉప్పులాగా జీవించడానికి ప్రయత్నిస్తానని నువ్వు చెప్పగలవా? ఆలోచించుకోండి, ప్రార్థన చేయండి, మంచి తీర్మానం తీసుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి
మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసులను కుటుంబాన్ని దీవించండి. ఈ సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలను, ఈ పరిచర్య అంతటిని దీవించండి ప్రభువా. ఈ వర్తమానం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయమని మనం చేస్తున్నాం. మంచి ఫలితాలు దయచేయమని మనం చేస్తున్నాం. ఈ ఆరాధన ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.